అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి రైతుకి, ప్రతి మహిళా రైతుకి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కాకపోతే అందరి మాటలు వినడం అనేది మనకి సమయాభావం వల్ల అది పాసిబుల్ కాని విషయం కాబట్టి, మీలో నుండి ఎవరైనా ఒకరిద్దరు ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను రైతును కాదు, బట్ రాజధాని ఉద్యమానికి కనెక్ట్ అయ్యి, ఎందుకంటే రాజధాని లేకపోతే ఒక రాష్ట్రం ఎంత అధోగతి పాలవుతుందో మేము కల్లారా చూసాం కాబట్టి ఆ మూమెంట్లో పాల్గొనేందుకు ముందుకొచ్చి ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు పాదయాత్ర 2 పాదయాత్రలో కూడా పాల్గొన్నాము. రైతు చూడని కష్టం లేదు, పడని నష్టం లేదు, అలాగే చూడని చావులుగా లేవు. కానీ ఒక దుర్మార్గమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేవలం ఏదైతే అక్కడ ఒక వర్డ్ ఉందో అది ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కనెక్ట్ అవుతాడు. అహం. కేవలం ఆ అహం అనే ఒకే ఒక్క దాంతో ఈరోజు రైతుల పరిస్థితి కానివ్వండి, భూమి ఇచ్చిన రైతులు కానివ్వండి, మాలాంటి వాళ్ళు ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా భవిష్యత్తు ఉన్న పిల్లలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ పరిస్థితి అంటే ఏంటి మా పరిస్థితి అని కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ బాధ చెప్పలేం, కానీ ఆ బాధని, ఆ వాస్తవాన్ని సినిమా రూపంలో తీసుకొచ్చి నిజంగా ఐ థింక్ ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆర్ ఈవెన్ రాజధాని రైతులుగా వీఆర్ ఫర్ ఎవర్ ఇన్ యువర్ డెప్ట్ టు ద ప్రొడ్యూసర్, ద డైరెక్టర్ అండ్ ద యాక్టర్స్. బికాజ్ ఇందా భాను గారు చెప్పినట్టుగాని అండ్ చెప్పినట్టుగాని ఇట్ టేక్స్ గట్స్ టు యాక్ట్ ఇన్ అ రియల్ మూవీ. అండ్ దట్ టు ఇది ఎవరు అన్నట్టు ఇట్స్ నాట్ అ పొలిటికల్ ఫిలిం, ఇట్స్ జస్ట్ అ ఫిలిం విచ్ ఇస్ బేస్డ్ ఆన్ హౌ అ గవర్నమెంట్ డెసిషన్స్ ఒక రాష్ట్రాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, రాష్ట్రంలోని ప్రజలను ఎలా ఎఫెక్ట్ చేస్తాయని మీద తీసిన సినిమా. సో అలాంటి సినిమాని ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంత ధైర్యంగా ముందుకొచ్చి తీసుకొచ్చారంటే ఐ కెన్ ఓన్లీ సే వన్ థింగ్, బికాస్ వీవ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి కూడా ఇంత ఉద్యమం జరుగుతున్న మహిళలు ఇంతమంది రోడ్డు మీద పడి ఈడుస్తున్నా కూడా అదర్వైజ్ కనీసం తినటానికి కూర్చునే చోటు ఇవ్వకుండా అండ్ యునో అండ్ ట్రోలింగ్ దెమ్ భయంకరంగా సోషల్ మీడియాలో అండ్ మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ వాట్ దే వర్ ఆల్ గోయింగ్ త్రూ. ఇంత జరుగుతున్నా కూడా నన్ ఆఫ్ దెమ్ కేమ్ ఫార్వర్డ్ in support because of only one thing, fear. But so I can say whoever acted in this film from the kinda ninchunna assistant or you say light boy or who worked from that level to the producer and the director and to all the actors who acted in this film, you're all not real heroes, you're real heroes. And forever we are in your debt. And I think we're all standing, but I think ఎవరు అమరావతి రైతులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు కానివ్వండి, అంటే ఇట్స్ స్మాల్ స్టేజ్ ఉన్న క్రౌడ్, వుడ్ లైక్ టు గివ్ యూ ఆల్ అ స్టాండింగ్ ఓవేషన్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ టు రిప్రజెంట్ ద ట్రూత్ అండ్ ద ఫ్యాక్ట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆ ఫ్యాక్ట్స్ని చాలా ట్విస్ట్ చేసి జనంలోకి వదులుతున్న సోషల్ మీడియాలోకి. విత్ దిస్ మూవీ ఐ థింక్ ఎవ్రీవన్, ఐ వాజ్ వన్ ఆఫ్ ద లక్కీ ఫ్యూ టు వాచ్ దిస్ మూవీ థ్యాంక్స్ టు రవిశంకర్ గారు. సో ఐ కెన్ సే ఆ పడిన బాధ, ఎందుకంటే నేను అక్కడ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి ఎవ్రీ పర్సన్ హూ ఎవర్ వాచెస్ దిస్ మూవీ విల్ బి కనెక్టెడ్ ఎమోషనల్లీ. ఎందుకంటే ఆ సంఘటనలు చూస్తున్నప్పుడు మాకు కలిగిన బాధ కానివ్వండి, ఆ భావోద్వేగం కానివ్వండి, కళ్ళల్లో నీళ్ళు కానివ్వండి, ఇట్ వాజ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఎక్కడా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా, ఐ డోంట్ థింక్ ఇట్స్ కాల్డ్ అ స్మాల్ బడ్జెట్ మూవీ, ఇట్స్ ఆన్ పార్ విత్ ఆల్ అదర్ బిగ్ ఫిలిమ్స్. అండ్ so tremendous job done. And especially the movies రైతులు ఫస్ట్ సీన్ when they give the land, it was like మాకైతే అసలు ఏడుపు వచ్చేసింది ఆయన రాసిన లిరిక్స్ కానీ, అండ్ అట్ ద సేమ్ టైం ఆయన రాసిన డైలాగ్స్ అనిల్ గారు ఇవన్నీ కూడా బికాజ్ చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఎవ్రీ వన్ ఇన్ ఆంధ్ర ఐ థింక్ ఇట్స్ ఎ రియలైజేషన్, ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు తప్పకుండా దిస్ మూవీ విల్ అచీవ్ a big commercial success. And thank you once again for taking రైతుల కష్టాలని, వాడి పడే బాధల్ని, ఒక్క మనిషి వల్ల how the whole state has been destroyed అనే దాన్ని జనంలోకి తీసుకెళ్ళినందుకు ఐ థింక్ ఫర్ ఎవర్ ఇన్ యువర్ డెప్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే నిజ జీవితంలో నిజమైన సిచ్యువేషన్లో రంగంలోకి దిగి రైతుల్ని సపోర్ట్ చేసిన మీలాంటి వారికి కూడా ఒక బిగ్ హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు సుధాకర్ గారు మాట్లాడతారు.
ఏదైతే ఒక రాష్ట్రానికి రాజధాని కావాలని భూములిచ్చి కన్నతల్లి లాంటి భూములు ఇచ్చినటువంటి రైతులు, అంటే ఒక మంచి కోసం కన్నతల్లి లాంటి భూములు ఇచ్చి ఆ రైతుల యొక్క మనోవేదన, అంటే ఒక సేదం చిందించి నేల తల్లిని తడిపేటువంటి ఒక రైతు రాష్ట్రం కోసం భూములు ఇస్తే మా ప్రమేయం లేకుండా మా జీవితాలని చిన్నాభిన్నం చేసినటువంటి ఒక విధాన నిర్ణయాలని, అదేవిధంగా ఆ యొక్క మానసిక వ్యధని నిజంగా ఈ సినిమాలో ప్రతిబింబించే విధంగా, అంటే మా ఉద్యమాల ద్వారా అనేక మందికి తెలిసి ఉండొచ్చు, కానీ ప్రపంచానికి వాస్తవాలు, రైతుల యొక్క మనోవేదన ఏ విధంగా ఉంది, మహిళలు పడుతున్నటువంటి వేదన ఏంటి, ఆ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి వేదన ఏంటి అనేటువంటి విషయాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టినట్లుగా నిజంగా ఈ రాజధాని ఫైల్స్ ద్వారా ఒక రైతు వ్యధని బయటకు తీసుకొచ్చినందుకు ఈ రాజధాని ఫైల్స్ టీం మొత్తానికి కూడా శిరస్సు వంచి వాళ్ళకి నిజంగా పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకంటే పడుతున్నటువంటి బాధ ఎంత, కన్న తల్లి లాంటి భూమిని కోల్పోవటమే కాదు, అనేక అవమానాలు నిత్యం అనేక మాటలతో శూలాలుగా బాధిస్తుంటే దాన్ని చూసి వికటహాసం చేస్తున్నటువంటి కొంతమంది అహం వలన పడుతున్నటువంటి బాధ నిజంగా ఈ సినిమా ప్రీమియర్ షో చూసినప్పుడు కళ్ళమ్మటి నీళ్లు ప్రతి ఒక్క డైలాగులో, కానీ వాస్తవానికి రైతుల యొక్క మనోవేదనకి వాస్తవ ప్రతిరూపం ఈ రాజధాని ఫైల్స్. కాబట్టి ముఖ్యంగా ఇటువంటి యథార్థ గాథని ప్రజలందరికీ తెలియజేయాలని ముందుకొచ్చినటువంటి రవిశంకర్ గారికి రైతులందరి తరపున వారికి నిజంగా ధన్యవాదాలు అనేది చాలా చిన్న పదం. వారు చేసినటువంటిది మేమంతా కూడా రుణపడి ఉన్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే ఉద్యమాన్ని ఆశీర్వదించారో ఈ రాజధాని ఫైల్స్ని కూడా, ఇది ఒక పొలిటికల్ మూవీ కాదండి, నిజంగా భూమి పుత్రుల యొక్క మనోవేదనకి చూపించేటువంటి ఒక గొప్ప దృశ్య కావ్యం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా ఆశీర్వదించి ఒక మంచిని ప్రోత్సహించడానికి ప్రజలందరూ ముందుంటారనేటువంటి మరొక్కసారి తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి రైతులందరి తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే ఇక్కడ జై అమరావతి అండి. ఈ మూవీలో రాజధాని నిర్మాణం అంటే ఉత్సాహంగా, సంతోషంగా నిర్మాణ కార్యక్రమాలు జరగాల్సినటువంటి పరిస్థితుల్లో నుంచి ఆ పిడికిలు ఎందుకు వచ్చింది అని చూపించడానికే, ఆ పిడికిలు ఎత్తి రైతులందరూ ఎందుకు పోరాటం చేశారు అని చూపించడానికే ఈ ప్రయత్నం అండి రాజధాని ఫైల్స్ అనేది. అమరావతి రాజధాని భూములు కోల్పోయిన రైతులుగా మేము చేసినటువంటి పోరాటం, తమ ఇంటి కుటుంబ సభ్యుల్లో తమ ఆడపిల్ల బయటకు వచ్చింది అని చెప్పి ఏ విధంగా అయితే దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా మాకు అండగా నిలబడి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా చేసుకున్నారో వాళ్ళందరికీ నాది ఒకటే విన్నపం అండి. దయచేసి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి. ఈ సినిమా అమరావతిలో జరిగినటువంటి ఎటువంటి పరిస్థితుల్లో పిడికిలు ఎత్తాల్సి వచ్చింది, మహిళలు గడప దాటారు, రోడ్డు మీదకి వచ్చారు, అది కేవలం రైతుల సమస్య కాదు, మన రాష్ట్ర సమస్య, మన రాష్ట్ర రాజధాని సమస్య, మన రాష్ట్ర ఆర్థిక సమస్య అని చెప్పని మీరందరూ నమ్మి ఈ సినిమాకి వెళ్ళి చూస్తే, థియేటర్స్లో చూస్తే అది నిజంగా రైతులకు న్యాయం చేసినట్టు అవుతుంది, మీరు పుట్టిన ప్రాంతానికి న్యాయం చేసినట్టు అవుతుంది. అదేవిధంగా మన రాష్ట్రానికి ఆర్థికంగా అమరావతి ఎంత ఉపయోగపడుతుంది అని చెప్పని మీరు అర్థం చేసుకోవడానికి కూడా ఈ సినిమా దోహదపడుతుంది. కాబట్టి ధైర్యంగా ఇన్ని అవాంతరాలు ఎదురైనా కూడా, ఎంత బెదిరింపులు వచ్చినా కూడా, ఎందుకంటే అక్కడ ఉన్న రైతులు పడినటువంటి క్షోభ అట్లాంటిది, అలాంటి అవరోధాలు ఎదుర్కొన్నా కూడా వాళ్ళు టీం మొత్తాన్ని, రవిశంకర్ గారిని కానీ, భాను గారిని కానీ, మిగతా టీం సభ్యులను కానీ వాళ్ళందరికీ మా రైతులందరి తరపున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి. జై అమరావతి, జై హో ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వేదిక పైన ఉన్న రైతులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా
మీడియా ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము. మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. మనకి ఇంటి పేరు ఎంత ముఖ్యమో అదేవిధంగా ఒక రాష్ట్రానికి రాజధాని అంతే అవసరం అని తలిచి ఈ రాజధాని కోసం 29,000 ఎకరాలు 29,000 మంది రైతులు 37,000 ఎకరాలు ఇచ్చి దానికి ఇందులో దేవతల రాజధాని అయిన అమరావతిని నామకరణం చేసుకొని దాని తర్వాత దాన్ని ఒక కులముద్ర వేసి ఆ విధంగా దాని గురించి కానీ ఈ రైతులు సాగించిన పోరాటాన్ని ఆందోళనని అరాచకాలను రైతులు పడుతున్న ఇబ్బందుల్ని చూపెట్టిన ఈ రాజధాని ఫైల్స్ చిత్ర యూనిట్కి మొత్తానికి ఇది వాస్తవ సంఘటన ఆధారం చేసుకొని రూపొందించిన సినిమా, అంతేగాని ఏ రాజకీయ సినిమా కాదు. కాబట్టి సినిమాగా చూసి దీన్నంతా కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ దీంట్లో నిర్మించిన రవిశంకర్ గారికి, డైరెక్ట్ చేసిన భాను గారికి, నటించిన వినోద్ కుమార్ గారికి, వాణి విశ్వనాథ్ గారికి, ఇతర తారాగణానికి అందరికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా కన్నీళ్ళని ఈ బాహ్య ప్రపంచం దృష్టికి తీసుకొచ్చేదానికి ఈ సినిమా పనికొస్తుందని మేము భావిస్తున్నాం. ఉన్న అవాస్తవాలన్నీ కూడా పోయి ఇప్పటికన్నా వాస్తవాలని తెలుసుకుంటారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.